బిగ్ బాస్ హౌస్‌లోకి పునర్నవి అలాగే వితికలిద్దరూ వచ్చి ప్రేరణ విషయంలో పెంట పెంట చేశారు. ఎందుకనంటే తను కరెక్ట్‌గా ఆడినప్పటికీ ఫస్ట్ థర్డ్ పొజిషన్ ఇచ్చారు. సరే థర్డ్ పొజిషన్‌లో వచ్చింది కదా అని ఆనందపడేలోపు తనకి ఫోర్త్ పొజిషన్‌లో వచ్చిన గౌతమ్‌కి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వకుండా తనకి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి ఊహించని విధంగా తనని చాలా ఏడిపించారు. ఆ తర్వాత వాళ్ళు బయటకి వెళ్తున్నప్పుడు తనని అంటే ప్రేరణ, వితిక అలాగే పునర్నవితో మాట్లాడలేదని, గెస్ట్‌లని కొంతవరకు అవమానించింది అంటూ అవినాష్ అలాగే రోహిణిలిద్దరూ కూడా ప్రేరణకి చెప్పడం జరిగింది. ఆ విషయం మీద ఈరోజు నాగార్జున ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం నిలబెట్టి ప్రేరణ నీకు గెస్ట్‌లొచ్చిన తర్వాత బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళు కనీసం చెప్తున్నప్పుడు నువ్వు వినాలి కదా! వాళ్ళేం చెప్తున్నారు అంటే, అప్పుడు ప్రేరణ ఏమంటుందంటే, "సార్ ఫస్ట్ నాకు వాళ్ళు థర్డ్ పొజిషన్ ఇచ్చారు. నిజంగా నేను గనక తప్పు చేసుండుంటే నాకు వాళ్ళు ఫోర్త్ పొజిషన్ ఇవ్వాలి. సరే థర్డ్ పొజిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చేటప్పుడు నీకన్నా గౌతమే బాగా ఆడాడు అని చెప్పేసి చెప్పారు. సో, అక్కడ వాళ్ళు కాంట్రడిక్ట్ చేసుకున్నారు వాళ్ళ పాయింట్స్‌ని. నాకు చాలా బాధగా అనిపించింది. నేను కష్టపడి ఆడినా కూడా నాకు బ్లాక్ బ్యాడ్జ్ వచ్చిందని నేను ఫీల్ అయ్యాను సార్. వాళ్ళు నాకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తుంటే నేను వద్దన్నాను కానీ, వాళ్ళకి నేను బాయ్ చెప్పాను, హగ్ ఇచ్చాను, అంతా చేశాను అని చెప్పేసంటే, అప్పుడు నాగార్జున ఏమంటారంటే, "నువ్వు సూపర్బ్‌గా ఆడావు. వెరీ వెల్ ప్లేడ్ ప్రేరణ. ఇక డెసిషన్ అనేది సంచాలక్ కాబట్టి నువ్వు పక్కన పెట్టేసేయి. బట్ నువ్వు మాత్రం అద్దర కొట్టేసావు" అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.